హలో గైస్, నేను మీ జోస్నజో. ఈరోజు మేము గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ తీసుకుంటున్నాం. సో ఎంత తీసుకుంటున్నాం ఏంటన్నది వీడియో చూస్తే మీకు క్లారిటీగా తెలుస్తుంది. రేట్లు ఎక్కువగా ఉన్నా సరే మేము 7 మంత్స్ 6 మంత్స్ బ్యాక్ ఎంత రేట్ ఉందో అంత రేట్కే తీసుకుంటున్నాం. అది ఎలా ఏంటనేది నా వీడియో ఫుల్గా చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. అయితే మేము ఫస్ట్ గాజువాకలో ఉన్న జిఆర్టీకి వెళ్ళిపోయాం. అక్కడికి ఎందుకు వెళ్ళామన్నది మీకు లాస్ట్లో క్లారిటీ వస్తుంది. గోల్డ్ షాప్లో నాకు నచ్చే రీజన్ ఏంటంటే మళ్ళీ బాగా రిసీవ్ చేసుకుంటారు. మనలే కాదు, పిల్లలు కూడా కొంచెం పట్టించుకుంటారనమాట. వాడు ఏడవకుండా కొంచెం బెలూన్ అది ఇచ్చారు. సో వాడు బెలూన్తో ఆడుకుంటుంటే మేమేమోని ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసి కొంచెం ఏంటి డైలీ వేర్ ఏంటి బాగుంటాయని జ్యువెలరీ చూస్తున్నాను. ఇయర్ రింగ్స్ అది వచ్చి నాకు 2.1 ఎంతో పడింది. ఇంకా కొంచెం ఎక్స్ట్రా పడింది మేము అనుకున్న దాని మీద. సో 3000 ఎంత ఎక్స్ట్రా పడింది. ఇంకో స్కీమ్ తీసుకునే పని అయితే మాకు ఒక 4000 తగ్గిస్తా అన్నాడు. సో చచ్చినట్టు తీసుకోవాల్సి వచ్చింది. సో మేము 1000 రూపీస్ బిల్ చేసాము. బిల్ కట్టేసి ఇంతకీ మేము 1000 రూపీసే కట్టాము. అదే ఎలాగన్నది తర్వాత చెప్తాను. ఆ అబ్బాయి అంతలోకి ఆడుకుంటున్నాడు. ఆడుకొని అటు ఇటు ఇంకా మొత్తం షాప్ మందే అన్నట్టు తిరుగుతున్నాడు. మేము ఎందుకు వచ్చాం కూడా వాడికి అర్థం కాదు కదా. సో అటు ఇటు తిరుగుతున్నాడు ఎవరితో పని లేకుండా. మేము ఇంకా అయిపోయింది, బిల్లింగ్ అదే అయిపోయింది. మాకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. గిఫ్ట్ కూడా ఏంటో చూపిస్తాను ఆగండి. సో అందరికీ బాయ్ చెప్పేసి మేము ఇంటికి బయలుదేరిపాం. నైట్ ఇంటికి రాబోతుకి 8 అలా అయిపోయింది. ఇంటికి మాకు ఈరోజు ఎంత పడింది ఏంటని చెప్తాను కదా. సో అయితే వచ్చి పెద్దగా ఏం కాదు, కానీ అంటే గోల్డ్ రేట్ పెద్దగా కాదంటే అలా అని కాదు. గోల్డ్ రేట్ బాగా ఎక్కువగా ఉన్నా సరే మేము ఎందుకు కొన్నామంటే, ఎందుకు కొనాల్సి వచ్చింది అంటే మేము జిఆర్టీలో ఇన్వెస్ట్ చేసాం మనీ. ఇన్వెస్ట్ అంటే ఏంటి అనేది కూడా తర్వాత చెప్తాను. సో అయితే మా మనీ ఎంత వచ్చింది, ఎంత వస్తే ఇంకెలాగా మేకింగ్ ఛార్జెస్ తగ్గుతాయని మేము వెళ్తే అందుకే నేను స్టార్టింగ్లో పెద్ద వినిపించుకోలేదు. ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ మొత్తానికి ఉండవేమో అనుకున్నాను నేను. జిఎస్టీ కూడా ఉండదు, ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా. సో ఏదంటారు కదా, వడ్డీ పడుతుంది అలాగని అనుకొని వెళ్ళాను. అయితే ఇంతకీ అలా కాదంట. 18% మేకింగ్ ఛార్జెస్ వాడు పే చేస్తాడంట. మిగిలిన మనం పే చేసుకోవాలి. వాడంటే షాప్ వాడు, కంపెనీ వాడు. సో అయితే మిగిలిన మనమే పే చేసుకోవాలి. తర్వాత జిఎస్టీ ఉంటుంది ఎందుకని నాకు తెలిసింది. అయితే ఈరోజు నేను బిల్లింగ్లో మొత్తం విన్నదైతే ఆ 2 మొక్కలే. నేను ఎవరైనా చెప్తుంటే సమంగా వినిపించుకోవడం కాదు కదా, దరిదాపులో కూడా ఉండదు. సో అయితే లాస్ట్లో చెప్తాను కదా ఏంటి అన్నదంటే, జిఆర్టీలో ఇప్పుడు గోల్డ్ షాప్లో కొత్తగా పెట్టిన స్కీమ్ ఏంటంటే 11 ఫ్లెక్స్. 11 మంత్స్ కట్టగా పే చేస్తే మంత్కి ఎంత అని వాడు బుక్ ఇస్తాడు కదా. సో 11 మంత్స్ పే చేస్తే దాని మీద మనకి కొంచెం మేకింగ్ ఛార్జెస్ అది తగ్గుతాయి. అంటే మనకు అందులో కొంచెం బెనిఫిట్స్ వస్తాయి. సో అందుకని చెప్పి మేము ఆ స్కీమ్ తీసుకున్నాం. అప్పట్లో మరి మాకు అంతకి డబ్బులు లేవన్నమాట కట్టడానికి. సో అందుకని తక్కువ తీసుకున్నాం. మేము తక్కువలో ఎంతో కొంత వస్తుందిలే అని చెప్పి తీసుకున్నాం. ఎందుకంటే నెలకింత దాయాలంటే మనం మెల్లగా దాయలేము, తెలిసిందే కదా, మిడిల్ క్లాస్ వాళ్ళ బాధలు తెలిసిందే కదా, దాయలేమని చెప్పి మేము మంత్లీ కొంచెం పక్కన పడేస్తే ఏదో ఒకటి ఆర్నమెంట్ వస్తుంది కదా అని చెప్పి ఏదో క్యాజువల్గా తీసుకున్నాం. మేము పెద్ద సీరియస్గా కూడా తీసుకోలేదు అది. ఎందుకంటే గోల్డ్ మనం కొనగలమా, ఎంత పెద్దది ఏమొచ్చేది, చిన్న పెసర వస్తుందిలే బంగారం అనుకున్నాం. సో అయితే తీసుకున్నాం అప్పుడు స్కీమ్ కట్టాము. కట్టిన తర్వాత మేము తీసుకున్నామని ఒక ఆవిడతో చెప్పాను. చెప్తే నా చుట్టాలు ఆవిడ అయితే వాళ్ళకి లచ్చలు రుచి పడిపోయింది నెలకి. ఆవిడ ఏం సలహా ఇచ్చిందంటే, మంత్కి ఇంత ఏం సరిపోతుంది, ఒక 10,000 15,000 కట్టుకోవచ్చు కదా, అప్పుడు 11 మంత్స్కి కొంచెం 1 lakh అయితే ఒక తులం వస్తుంది కదా అని ఆవిడ సలహా ఇచ్చింది. అయితే మేము సరేలే అని చెప్పి నేను ఊకొట్టాను. అప్పట్లో మేము 2000 కట్టడమే చాలా ఎక్కువ నన్ను అడిగితేని. అయితే చాలా ఎక్కువ అంటే మరి 1 year బ్యాక్ అప్పుడు మా సిచ్యువేషన్స్ అలాగే ఉండి, ఇప్పుడేం పెద్ద బెటర్గా ఏం లేవు. 11 మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి. అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా. అయితే అవి చెక్ రూపంలో ఇంటికి వచ్చేస్తాయంట. లేకపోతే మనం వెళ్ళి ఆర్నమెంట్ తెచ్చుకోవాలి. సో ఇంటికి రావడం ఎందుకులే, ఇప్పుడు చాలా ఫ్రాడ్లు జరుగుతాయి. మాకు 1,000 to 2,000 గిఫ్ట్స్ ఉంటాయి, గిఫ్ట్ హ్యాంపర్స్ ఉంటాయి అన్నమాట. సో 5,000 to 10,000 ఒకటి ఉంటే 15,000 to 20,000, 20 to 30, 40, 50. మేము చూస్తుండగానే ఒక ఆవిడ 30,000 మంత్లీ పే చేద్దామని అది తీసుకుందనమాట. మేము ఏమన్నా షాక్లో ఉండిపోయాను. 30,000 అంటే కొంచెం ఉంటారులే బిజినెస్ మ్యాన్లు, అంటే కొంచెం ఇండిపెండెంట్ ఉమెన్లు, అంత ఎవరి వెనకాల ఉన్న ముందు చూడరు అన్నమాట. వాళ్ళ ఇష్టం, కావాలనిపిస్తే వెళ్ళి తెచ్చి 1,000 to 2,000 పీపుల్ కదా. సో మాకు వచ్చి ఇది ఫ్రీ ఇచ్చారు అనమాట. నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను కదా, సో దానికి ఇది ఫ్రీగా ఇచ్చాడు. ఇంకా ఫ్లాస్క్లు ఉంటాయి కదా అవి, లేకపోతే ఆనియన్ స్లైసర్
అట్ల మీద ఇది బెటర్ అనిపించింది. పాలిమర్ పెట్టుకోవడానికి ఉంటుంది కదా, సో అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇంకా ఒక క్యాలెండర్, ఓ బ్యాగ్ ఇచ్చాడు, జ్యువెలరీ పెట్టేస్తాడు కదా బ్యాగ్, అది ఇచ్చాడనమాట. సో అవి పెట్టుకొని ఇంటికి వస్తాం. ఒకవేళ 15,000 to 20,000 కడితే స్టవ్ ఇస్తాడంట. ఏమండి స్టవ్ తీసుకొచ్చి మన నెక్స్ట్ టైం అంటే మా ఆయన అంటున్నాడు, ఇప్పుడు స్టవ్ కోసం 15,000 నెలకి నేను ఎక్కడి నుంచి తెచ్చినా అంటున్నాడు. ఆ స్టవ్ ఏదో బయటే కొనుక్కోవచ్చు కదా, నెలకు 15,000 అడిగి పెట్టుబడి ఇట్టే కన్నానా అని అన్నాడు. సో మీకు ఎలా అనిపించింది 11 ఫ్లెక్స్ జిఆర్టీది? మీరు కూడా ఒకవేళ మనీ సేవ్ చేయాలి, నెలకి మనం సేవ్ చేయలేము అనిపిస్తే మీరు ఇలా తీసుకొచ్చి ఏ గోల్డ్ షాప్ అయినా అనిపిస్తుంది. నాకు అన్నిటికన్నా జిఆర్టీ కొంచెం బెస్ట్ అని అనిపించింది. సో మేము అందుకని జిఆర్టీలో ఇన్వెస్ట్ చేసాము. నెక్స్ట్ టైం ఇన్వెస్ట్మెంట్లో కొంచెం ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను, గోల్డ్ రేట్ బాగా పడిపోవాలని కోరుకుంటున్నాను. సో మీరేమనుకుంటారో కామెంట్స్. నా వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఉంటా, బాయ్.